ఈ షైనోడు మొదలారా మొన్నటిదాకా కరోనా అంటించి దునియాను పరిశాన్ చేసిండు. అప్పట్లుగా కరోనా రోగం అంటి వేల మంది పిట్టలెక్క రాలిపోయిండు. ఇక ఎట్లనో ఒకట్ల తిప్పల పడి ఎవ్వల బతుకులాలు బతుకుతున్న వాళ్ళకు ఇంకో కొత్త వైరస్ను లేపిండు. మల్లోపాలి దునియాను ఆగం పట్టించే కథ చేస్తుండు. ఈ హెచ్ఎంపీ వైరస్ తగలబడ ఏడమోపోయిందో ఏమో కానీ మా కండాన దాపులిచ్చింది కానీ మనోళ్ళు అప్పుడే తిట్టుకుంటూ సులువైంది పో. లెక్కకైతే చైనుని అడ్డదాకుల తిండి చేయంగానే ఈ హెచ్ఎంపీ వైరస్ మోపోయింది అనేది అందరికి వెళ్ళుకున్న ముచ్చటే. అది ఇక చిన్నగా మెల్లగా మన దేశానికి కూడా వాకింది. నాగపూర్ పట్టణంలో ఇద్దరు చిన్న పొల్లగాండ్లకు వచ్చింది. ఇద్దరిట్లో ఒకరు 7 ఏండ్లు ఇంకొకరు 14 ఏండ్లు. ఈ అడ్డదాకుల వైరస్ తగిలిన కాంచి వాళ్లకు దగ్గు సర్దికి తెంపు లేదు. దావకాండ్ల షెరీక చేసి మందులు ఇప్పిస్తున్నారు. అటు సోమవారం నాడు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లో తొలత కేసులు బయటపడ్డాయి. దీంతో సెంట్రల్ సర్కారు సుధా దిగ్గున లేచినట్టయింది. దావకాండ్ల మంత్రి జేపీ నడ్డా సారు మాట్లాడుకుంటా ఇదేం కొత్త వైరస్ కాదు, ఇది 2001లోనే బయటపడ్డది. అప్పటి సందికి రోగం వస్తే సర్ది దగ్గులు లేచినాయి కానీ పెద్దగా సావులేం కాలేదు. ఇది వస్తే ఊపిరి తీసుకుంటూ జరంతా బరువు అనిపిస్తది, పెయ్యంతా నొప్పులుంటాయి. వీళ్లకు అల్లకనే ఏం లేదు, అందరికి అంటుకుంటది. నడుస్తుంది చలికాలం కాబట్టి వైరస్ మోక జరంతా రువడి మీదనే ఉంటది. అట్లని ఆ రోగం వచ్చినంత మాత్రాన పెద్దగా పరేషానం కావద్దు. రికాం లేకుండా వారం దినాల కంటే ఎక్కువనే సర్ది దగ్గుంటే ఎమ్మట్లనే డాక్టర్ల దానికి ఉలుకులి. అంతేగాని వచ్చిన ప్రతి జ్వరం హెచ్ఎంపీ వైరస్ కాదని చెప్పుకొస్తున్నారు. ఇక అటు డాక్టర్లు సుతా గట్టినే ధైర్యం చెప్తున్నారు జనాలకు. ఇది కరోనా అంత డేంజర్ ఏం కాదు, అది సోకినంత మాత్రాన ఏం చచ్చిపోరు. ఒట్టిగా మనదేం పెట్టుకోకూరి. ఈ రోగం వచ్చిన వాళ్ళతోని కలవకుండా జరంతా దూరం ఉండూరి. మనుషులు గట్టిగా లేకుంటే సుతా వస్తుంది కాబట్టి చూసుకోరి అని ధైర్యం చెప్పుకొస్తున్నారు. చూడాలి మరిగా ఎట్లయితుందో ఏమో ముందడి పొడుగుతా ఈ రోగంతోని.